నా పేరున 10 ఎకరాలు భూమన్నా రాసి పెట్టావా? ఈ మగాళ్ళ బుద్ధే ఇంత. అవసరం తీరేదాకా ఆతుకూరు ఆతుకూరు అంటారు, అవసరం తీరాక ఘనాతుకూరు అంటారు. పర్మనెంట్ గా పెట్టుకుందాలాగానే ఉంటున్నావా? ఏ జిల్లాకి వెళ్ళి ఏ పొట్టు నేర్చుకొచ్చావో గాని ఈ ఊళ్ళో అత్తరమ్మే సత్తార్ సాహిబ్ గారి దగ్గర నుంచి మండలం ప్రెసిడెంట్ దాకా ఏదో కోల్పోయిన వాళ్ళగా నీ గుడి చుట్టూ గుడుగుడు మంది తిరుగుతున్నారు. ఈ స్కూల్కి వెళ్ళే కుర్రోళ్ళు చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్నారు. ఎప్పుడు చూసినా పెట్టలేదో 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 అని ఏడుస్తామంటే ఇది పెట్టింది ఎవడే, ఇది పెట్టింది ఎవడు? అంతెందుకు 10,000 పెట్టుబడి పెట్టి నీతో కాపీ హోటల్ పెట్టించానా? ఎంత పెట్టినా గానీ నువ్వు పెట్టింది చాలట్లేదో, నువ్వు పెట్టింది చాలట్లేదో, నువ్వు పెట్టింది చాలట్లేదో అని ఇంకా ఏడుస్తావంటే నాకంటే తృప్తిగా పెట్టగలిగిన మగోడు ఈ మండలంలో ఎవడున్నాడు అని. అయ్యో, దత్తుడి గారికి కోపం వచ్చినట్టుంది. ఈ పట్టు నీకు నేర్పిన గురువెవుతో గాని దాన్ని పిలిచి దాంతో లచ్చొత్తులు నువ్వు చేయించాలే. ఏయ్, నీ సోకు చూడకుండా నవనీతమ్మ నేను నిముసమైన నిలువలేనే ముద్దుల గుమ్మ. చింత చింత నువ్వు కసుకోరికి నాకు ఎట్టవా? ఎంగిలా కాపీ వాట్ల కప్పుకి నీ నోటికి డిఫరెన్స్ అంటే నాయను ఇంత రుచిగా ఉందంటే, ఇంత రుచిగా ఉందంటే ఆయన ప్రాణాలు తీసేస్తున్నావు కదంటే. ఎవరా ఎవరాదే? వారని ఎవ్వ తెగులు దగ్గర కోళ్ళగా మెరట్ట వాలిపోతున్నాడు రా. సాంబయ్య వచ్చాడు. అమ్మాయి వచ్చాడా? వారిని ఎవ్వ ఇక్కడ పెట్టిన గుట్టలు ఎవడు కొట్టేశాడండి బాబు. అమ్మో, లోకల్ గా పెద్ద మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్ లో బజార్లోకి వెళ్తే కుక్కలు ఎమ్మడి పడతాయో ఏమో. నవ్వు వచ్చి నవ్వేనండి. ఇంకా నయ్యో, నా అదృష్టం బాగుంది, ఇంకోటి వచ్చింది కాదు. బాగున్నారండి. అంటే ఏంటని ఉద్దేశం? నేనేదో గవర్నమెంట్ ఆసుపత్రిలో జబ్బు వచ్చి చచ్చిపోయినట్టు ఇప్పుడు రోడ్డు మీద దెయ్యమై తిరుగుతున్నట్టు బాగున్నారా అని అడుగుతావుటి? ఇంకా జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా బాగున్నారా అని అడుగు, చచ్చూరుకుంటావు. అమ్మో, మళ్ళీ అమ్మా తల్లే, ప్రియా పచ్చడేసి వేడి వేడి అన్నం పెట్టు తల్లే. ప్రియా పచ్చడి దొరకటం లేదు బాబు, వెళ్ళిరా. పోనింత అన్నం పెట్టు తల్లే. బియ్యంలో అన్ని రాళ్లే, ఎలా పెట్టను? పోతంత కూరల్లా పెట్టమ్మా. పుచ్చంకాయలు కూర ఉందయ్యా, పెట్టి పాపం తెచ్చుకోమంటావా? వెళ్ళేళ్ళు. పుచ్చిపోయిన కూరలో రాళ్ళన్నం తప్ప మీ ఆయన ఇంకేం తినడా అమ్మా? ఆయనకు అయ్యే ఇష్టం. ఆడెవడో నాకల్లా పెద్ద దరిద్రుడై ఉంటాడులే, పొద్దున్నే దొరికింది. ఏంట్రా కొనుక్కుంటూ వస్తున్నావా? నువ్వే ఆర్చేవాడువా తీర్చేవాడువా? నువ్వు నాకు మళ్ళీ అడుకుండేవాడువేగా. చెప్పు తీసు కొడతా. నేను ఎవరనుకుంటున్నావురా? మర్యాదగా మాట్లాడు. ఆ ఇంటికి నీ ఓనర్ రా, కాకపోతే మఫ్టీలో ఉన్నాను అంతే. ఏంటి విషయం? ఇష్టమేమి లేదండి, ఆకలి వస్తుంది, కోతంత అన్నం పెట్టమ్మన్నానండి. చిచ్చి బాగుందండి. అట్టా అందా? అదేవతరా అంత మాట అనడానికి? మరి మీ చోటారుకో మాకు ఏడు తెలుస్తుందండి. అదే చెప్తాను, రండి. అదా రండి. నువ్వు రారా రా. ఏమే ఏమే నిన్నే ఏమిటండి? ఏమన్నా వేడుతా నువ్వు? ముష్టి లేదు పోరా అన్నాను. ముష్టి లేదు పోరా అన్నవా? ఆ మొక్క చెప్పడానికి నువ్వెవత్తవే? ఇంట్లో సంపాదిస్తుంది నేను, మిమ్మల్ని అందరినీ పోషిస్తుంది నేను. ఏం చెప్పినా నేను చెప్పాలి. ఏయ్, నేను చెబుతున్నాను, ముష్టి లేదు పోరా. ఇంటి వాళ్ళరే కదండి. తుప్పర్లు నేనైతే మొహంగడుకోలేమో. ఏమండి, పొద్దున్న వేసుకెళ్ళిన జుబ్బా పంచేమైనండి? ఈ ఫ్యామిలీ లేడీస్ తో ఇదే గొడవండి. గుమ్మల్లో అడుగు పెట్టేమో లేదు ఎంక్వైరీస్ మొదలెడతారు. నేనేమన్నా చెరువు గట్టు మీద చింపి పారేసి వచ్చాను అనుకున్నావా? నడి రోడ్డు మీద వస్తున్నా, ఒక ముసలోడు మూల కూర్చుని చలికి గడ్డ 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 వణికిపోతాడు. డిసెంబర్ నెల కదా, గుండె తరుక్కుపోయింది. ఇప్పేసా ఇచ్చేసా. అసలు మా వంశం గురించి ఏమనుకుంటున్నావే? ఎంతసేపు మేం తింటానికి ట్రై చేయం, ఎంతసేపు ఎదటోడికి పెడతానికి ట్రై చేస్తాం. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అందుకే ఇచ్చేసా. అక్క, చలికి గడగడ 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 ఉనికిపోతున్న ముసలోడికి ఇడిసిచ్చిన బట్టలు ముందు కొబ్బరి చెప్పులు అడుక్కున్నా. ఎలా పెద్ద మనుషుల తర్వాత 1,90 కొంపలకి వెళ్తాను రా. 1,90 వ్యవహారాలు ఉంటాయి. అసలు నువ్వు ఎందుకు వచ్చావరా? అక్కడ నీ సెటప్ వాతావరణం ఎలా ఉందో చూద్దామని. ఏమండి, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఎవరు? యుగ యుగాలుగా జరుగుతుంది. అసలు ఈ ఊరంతరికి పెద్ద మనిషిని, పైగా తత్తుండి. నాకు రెండో సెటప్ లేకపోతే లోకల్ గా నా పవర్ ఏంటి అని. వారని అంత టీవీ సీరియల్ చూసేట్టు వస్తావేట్రా? చెప్పు, నీ ఎక్కడ చెప్పా? అలా చేయటం తప్పు కదండి. తప్పని నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నువ్వు నాకు మొగుడివా, నేను నీకు మొగుడే? ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. వదేసి కొట్టానంటే కోసాలు ఇరిపోతాయి. అసలైన ఏంటి నువ్వు?
ఊరుకుంటున్నాను నోటి వచ్చి మాట్లాడతావా అదొక అయ్యో అమ్మా అయ్యా రక్షించండి ఆగవాలండి లోపల ఘోరం జరిగిపోతుంది అట్ట కుక్కిన పేర్లో పడి ఉండు లేకపోతే తాటి మట్ట చీల్చినట్టు తెలుస్తా మీరంతా ఏంట్రా సంసారం అయిన తర్వాత అనేక విషయాలు ఉంటాయి అట్ట ఎర్రగబడి చూడాలా ఎన్నరగా ఎర్రగబడి లోపల పెళ్ళానికి భయపడే వల్లారా ఇదేంటి కంటి మీద గింజలు మలిసినట్టు ఈ మీద వాపులేంటి బాబా అదే అది మేము లోకల్ గా పెద్ద మనుషులం కదా తీర్పు చెప్పేటప్పుడు గుంజక ఆనుకుని కూర్చుని వీపు మీద బొబ్బలు పొక్కినాయి అంతే దెబ్బల్లా కనిపిస్తున్నాయా చాచా అప్పడాల కర దెబ్బల్లాగా అట్ల కాడ వాతల్లాగా కనిపిస్తున్నాయి ఏయ్ ఈ వేలు వెన్ను దత్తుడు ఒంటి మీద చెయ్యేసి బతకగలడా ఎవడన్నా చింతామణి ఆడేవడరా సోడాలు అమ్ముకునే వాళ్ళగా ఎవరది నేనే వేలు దత్తుడు గారిని వారిని అవ్వా వేలు వెన్ను దత్తుడా అది నేనే కదే అవును మరి డూప్లికేట్ గా ఎవడు చెంత ఒక్కసారి తెరువు చెప్తాను ఆడి ఫేస్ చూద్దాం రగులుతోంది మొగలి పొద అబుస్ 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 పగులుతోంది గుండె లోపల అబుస్ 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 పట్టుకొచ్చాను పక్కేస్తావా నేను తొక్కేస్తాను ఏంటి ఇలా వచ్చారు ఇప్పటి నుంచి మా బావ ఇక్కడికి రాడుగా మా అక్క గుట్టిన దెబ్బలకు బాగా బాచిపోయి మంచాన పడ్డాడుగా ఇప్పటి నుంచి నీకన్నీ నేనేగా పద్దా పద్దా ఏంటో ఈ రోజు మిరప తోటలో సున్నం పెడతలా తెగదగా మెరిసిపోతున్నారు పెడతా అనబోకు ఈ రోజు నుంచి నీకెంత కావాలంటే అంత పెడతా చెప్పు ఓ లచ్చత కొట్టనా నువ్వు కూడా మా బావగళ్ళగా పిసినారు నా కూడా కనుక్కున్నావా అట్టు 10 అడ్వాన్స్ 10 పెట్టి మంచి అత్తరు కొనుక్కో దాని మీద పంది నా కొడక నా పంచాలాలు చేసేసుకుని నా జేబులోంచి 25 రూపాయలు కొట్టేసి ప్రేమనగర్ లో అక్కినే నాగేశ్వరరావు లెవెల్లో ఒక పోల్దండ వేసేసుకుని నా పర్సనల్ కేసు దగ్గరికి వచ్చేస్తావా అది కాదు బాయ్యా ఆదివారం నాడు కోతకు తీసుకెళ్లే సేవం పంది సేపు నా కొడక రే బామ్మది చింతామణి నీకు అక్కలాంటిదా కనిపించిన పోతాడదని అక్క అనుకుంటూ పోతే నన్ను చక్కగా అనుకుంటారు బాయ్యా ఈ ఒక్కసారికి నన్ను నీ అబ్బా పాదురు బా అగా ఆ పోలీసులా ఇంటికి రా నీ పని చెప్తాను ఉట్టుకబ్బరి తెలుగురా తమ్ముడు బెల్లం కలిపి తిను ఏంటమ్మా తమ్ముడికి బెల్లం పెడుతున్నావా పెట్టు నా సొమ్ము బాగా పెట్టి ఆయన కాటూరు రాంబోతులాగా ఊరి మీద వదులు మీరు మాత్రం నాకు పెట్టాల్సిందంతా తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి పెట్టట్లే నేనంటే మగాన్ని